హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి. సంచాలకుగా సంజన గారు 2 టీంలుగా డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఈరోజు బిగ్ బాస్లో 3 టాస్కులు జరిగాయి. ఆ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారో, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరయ్యారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది కూడా, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లో ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, మిస్ కాల్స్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 minutes వీడియో చివరి వరకు చూడండి. 100% మీకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుల్ అవుతాడా, తనుజ్ అవుతుందా, డెమాన్ అవుతాడా, సంజన అవుతాడా, ఈ 5 మెంబర్స్లో ఎవరైతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ మనం చూసిన టాస్కులనే మళ్ళీ బిగ్ బాస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ముఖ్య ఉద్దేశం అంటే లాస్ట్ వీక్లో ఎలాంటి కంటెంట్ రాదు కాబట్టి మళ్ళీ టాస్కులు పెట్టి అదే కంటెంట్ని రిపీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు సంజన గారు సంచలనంగా ఉంటారు. సో బిగ్ బాస్ హౌస్లో 4 కంటెస్టెంట్లో 2 టీమ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి కళ్యాణ్ పడాల తనుజ, ఇంకొకటి డెమాన్ పవన్, ఇమాన్యుయల్. సో ఈ 2 టీంల మధ్య 3 టాస్కులు జరుగుతాయి. ఆ 3 టాస్కుల్లో డెమాన్ పవన్ అదేవిధంగా ఇమాన్యుయల్ ముందంజలో ఉండడం అయితే జరిగింది. అందుకోసం ఆ రెండిట్లో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది డే అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది డే మన ఎవరు కాదు, డెమాన్ పవన్ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది డే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే టాప్ 5లో కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, సంజన, డెమాన్ పవన్ టోటల్గా 5 కంటెస్టెంట్లు ఉన్నారో వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు పర్సంటేజ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ ఓటింగ్ అనేది 47%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 12%లో, డెమాన్ ఓటింగ్ అనేది 10%లో, సంజన గారి ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. సో ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగడం అయితే జరుగుతుంది. సో అన్అఫీషియల్ పోలింగ్ నమ్మొచ్చా బ్రో అంటే 100% లాస్ట్ వీక్లో అన్అఫీషియల్ పోలింగ్ని దయచేసి మీరు నమ్మకండి. ఎందుకంటే వేరే కంటెస్టెంట్లు కావాలని మ్యానిపులేట్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేయకుండా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ టాప్లో ఉన్నాడు అనుకో, సో మా ఓటు ఎలాగే టాప్లో ఉన్నాడు కదా, నా ఓటు ఏం పనికొస్తుంది అని వేయకుండా ఉంటారు. సో వాళ్ళకు వేరే కంటెస్టెంట్లు కావాల్సింది అదే. సో ఆ విధంగా చేస్తారు. కాబట్టి దయచేసి మీకు ఎవరు నచ్చారో వాళ్ళకు దయచేసి అయితే కంటిన్యూగా అయితే ఓట్లు అయితే వేయండి. అదేవిధంగా జియో హాట్స్టార్లో ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మిస్ కాల్స్ కూడా అంతే ఇంపార్టెంటు. ఇక్కడ మిస్ కాల్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో జియో హాట్స్టార్లో ఓటింగ్ కూడా అంత కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి కంటిన్యూగా ఈ 5 days అయితే ఓట్లు వేస్తూనే ఉండాలి. సో అదేవిధంగా జియో హాట్స్టార్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జియో హాట్స్టార్లో కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుండు. ఆల్మోస్ట్ 30 నుంచి 40% మధ్యలో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది కొనసాగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్ తనుజ గారు కొనసాగుతున్నారు. సో తనుజకు కళ్యాణ్ పడాలకు పెద్దగా ఓటింగ్ డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ 2 or 3% ఓటింగ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అదేవిధంగా థర్డ్ 4th పొజిషన్లో ఇమాన్యుయల్, డెమాన్ పవన్ కొనసాగుతుండో. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్, 4th పొజిషన్లో డెమాన్ పవన్ కొనసాగుతుండో. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఓన్లీ 1 or 2% డిఫరెన్సే ఉన్నది. 5th పొజిషన్లో సంజన గారు అయితే ఉన్నారు. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్ ఒకటి, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, 4th డెమాన్ పవన్ ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారంటే మనీష్ మర్యాద డెమాన్ పవన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు దమ్ము శ్రీజ, ప్రియా, రాము రాథోడ్, ఫ్లోరషేని, సుమన్ శెట్టి, అదేవిధంగా బర్ని గారు వీళ్ళందరూ, అదేవిధంగా గౌరవ్, ఆయిషా కూడా ఆల్మోస్ట్ ఆల్ సగం కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల గెలవాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్కు టోటల్గా టీవీ సెలబ్రిటీస్ మొత్తం ఇమాన్యుయల్కు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. డెమాన్ పవన్కి కొందరు సెలబ్రిటీసు అదేవిధంగా కొందరు ఎక్స్ కంటెస్టెంట్లతో పాటు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా డెమాన్ పవన్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ ఉన్న కొందరు కంటెస్టెంట్లు కళ్యాణ్కి, కొందరు డెమాన్ పవన్కి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.